క్రీస్తునామములో కూడి వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డలు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. దేవుడు గడిచేటువంటి సమయమంతా కూడా ఆయన కృపలో మనందరినీ మరొక దినములోకి దేవుడు ప్రవేశపెట్టాడంటే అది దేవుని యొక్క దయ మాత్రమే అని మనం గ్రహించాలి. ఇక సొలొమోను గారు మరి వాక్య పట్టణం మనం చదువుకున్నాం. సామెతలు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సామెతలు రాసేటువంటి గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానమంతురాలు తన ఇల్లును ఏం చేసుకుంటుందంటండి? కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. ఒక ఆమెమో కట్టేమా, ఒక ఆమెమో ఓడబెరికామా. అంటే మనకి ఇద్దరు కనపడుతున్నారు. ఒక స్త్రీకున్నటువంటి పేరు ఏంటంటే జ్ఞానమంతురాలు. మరొక స్త్రీకున్న పేరు ఏం పేరు? మూఢురాలు. రెండు పదాల్లో ఉన్నటువంటి అర్థం కలిగినటువంటి వ్యక్తి ఒక స్త్రీ. ఆ స్త్రీలో ఉన్నటువంటి గుణాన్ని సొలొమోను గారు ఎంతో అనుభవంతో రాసేటువంటి మాటలు ఈ మాటలు. తన జీవితంలో జ్ఞానమంతురాలు ఎలా ఉంటుందో ఆయన అనుభవించాడు. మూఢురాలు ఎలా ఉంటుందో ఆయన అనుభవించిన దాఖలు ఉన్నాయి. ఎందుకు నేను మాట చెప్తున్నాను? అతడు వివాహం చేసుకుని ఎంతమందిని? 700 మందిని చేసుకున్నాడు. ఉపపత్తులేమో 300. మొత్తం టోటల్ ఎంత? మనం ఒక్క ఆమెకి జుట్టు పీకుంటున్నాం. 1000 మందిని ఆయన వివాహం చేసుకున్నాడంటే 1000 మందిలో జ్ఞానమంతురాలు ఉండొచ్చు, మూఢురాలు కూడా ఉండొచ్చు. అందుకే ఆయన అనుభవపూర్వకంగా రాస్తూ అంటున్నాడు, జ్ఞానమంతురాలు తన ఇల్లుని ఏం చేసుకుంటుందండి? జాగ్రత్తగా కట్టుకుంటుంది. ఈ మూఢురాలు ఉందే, ఈ మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకుతుంది. కనుక స్త్రీకి కావలసింది ఎక్కువగా జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఆ స్త్రీకి అనేది చాలా విలువైనది. ఈనాడు స్త్రీలకు జ్ఞానం లేకపోవటం వల్ల తన ఇల్లును తాను ఏం చేసుకుంటున్నారు? ఓడబెరుకుంటున్నారు. అదే జ్ఞానము గల స్త్రీ అంటే, జ్ఞానము గల స్త్రీ ఉంటే తన ఇల్లును ఎలా కట్టుకోవాలో, ఎలా ఉంచుకోవాలో, ఎలా పెట్టుకోవాలో అనేది చాలా జాగ్రత్తగా దేంతో ఆలోచన చేసింది? జ్ఞానముతో ఆలోచన చేసింది. అయితే మనకి ఎలాంటి జ్ఞానం అవసరం? మన ఇల్లును జాగ్రత్తగా కట్టుకోవాలని అనుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అనేది మనిషికి పనికి రాదు. ఏ రీతిగా జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందో, మూఢురాలు ఎలా ఉంటుందో దేవుడు చాలాసార్లు అనేక విధాలుగా చెప్పాడు. బుద్ధి లేని కనికలు ఉంటారు, బుద్ధి గల కనికలు ఉంటారు. ఒక ఆయన బండ మీద కట్టే వారు ఉంటారు, ఇసుక మీద కట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంటే 2 విధాలుగా దేవుడు వర్ణించాడు. అలాగే సొలొమోను గారు కూడా 2 విధాలు చెప్పాడు. ఒక ఆమె పేరు ఏంటంటే జ్ఞానమంతురాలు తన ఇల్లును జాగ్రత్తగా కట్టుకుంటుంది. ఈ మూఢురాలు ఉందే,
ఈ మూఢరాలు ఉన్న ఇల్లుని చేసుకుంటూ తన చేతులతో తానే ఎవడు కూడా పెరకడు. ఆమె తన ఇంటిని పాడు చేసుకున్న దాఖలుగా ఈ 3 రాళ్ళలో కనపడుతున్నాయి. కనుక మనము జ్ఞానవంతులమా 3 రాళ్ళమా మీరు చెప్పాలి. ఎవరికి వారి హృదయాన్ని పరిశీలన చేసుకోండి. మన ఇంటిని మనము ఎందుకు కట్టుకోలేకపోతున్నామంటే దేవుని దృష్టిలో నీవు నా పేరేంటో తెలుసా? 3 రాళ్ళు. ఆ మూఢత్వం అనేది మనిషిలో ఉన్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేనటువంటి పరిస్థితులు ఈనాడు స్త్రీల్లో ఉన్నటువంటి గుణం అది. అందుకే ఆయన చెప్తూ సొలొమోను చెప్తారు, జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానవంతురాలు కావాలంటే నీకేమో కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కావాలని మనిషి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత చదివినా అది ఈ లోక సంబంధమైన జ్ఞానము మాత్రమే. అయితే నీకు ఎలాంటి జ్ఞానము కావాలని ఆశపడుతున్నావంటే సొలొమోనుకు చెప్పేవాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును పొడబెరుకుంటుందా? జ్ఞానం కావాలి. కట్టుకోవాలంటే, ఇల్లు కట్టాలంటే జ్ఞానము అనేది చాలా అవసరము. నేను మాట్లాడుతుంది ఈ లోక సంబంధం ఇల్లు మాత్రం కాదు. అది ఎవరైనా కడతారు. టాపి మేస్త్రి ఎవరైనా కడతారు. కానీ ఆత్మ సంబంధమైన ఇంటిని ఎలా కట్టుకుంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. తన ఇల్లును తాను కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈనాడు ఉంటుందంటే, తన చేతులతో తాను పీకి వేసుకుంటుంది, ఓడబెరుకుంటుందంటే కారణం ఏంటి తెలుసా? మూఢత్వం, జ్ఞానం లేకపోవటం. ఈ లోక సంబంధమైన జ్ఞానము కోసం మనుషుడు చదివి చివరికి తన ఇల్లును ఓడబెరుకుంటున్నారు. అంటే ఇతనికి ఉండటానికి ఉంది జ్ఞానం, కానీ పైనుండి వచ్చే జ్ఞానం మాత్రం లేదు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఏమన్నాడు? 3వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15 వచ్చిన, ఈ జ్ఞానము పైనుండి అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏమంటే ఈ జ్ఞానం కొన్ని లక్షణాలు ఏంటంట? దయ్యపు జ్ఞానము, ప్రకృతి జ్ఞానము, ఇంకేమిటంట? భూ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానము నీకుంటే నీ ఇల్లు నీవు చేసుకుంటూ జాగ్రత్తగా కట్టుకో. అయితే నీవు నీ ఇంటిని జాగ్రత్తగా కట్టుకోవాలంటే నీకు ఉన్న జ్ఞానం ఎక్కడ తెలుసా? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం అంట. ఏలైనగా 16వ వచనం, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుంది. ఈ జ్ఞానం, ఈ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంట? మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకారం ఉండేది ఈ జ్ఞానం. ఈ జ్ఞానం నీకు కలిగి ఉందనుకోండి, నీ ఇంటిని నువ్వు ఏం చేస్తావు? సరిగా పెట్టుకోలేవు. అందుకే నీ ఇల్లు నీవు కట్టుకోవాలని ఆశ నీకుంటే నీకు జ్ఞానం అనేది అవసరము. అది భూ సంబంధమైన జ్ఞానము కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు, దయ్యపుల జ్ఞానము వంటి. ఏమంటే దయ్యపు జ్ఞానం అంటే దయ్యకు ఉన్నటువంటి లక్షణాలు కాదు. అయితే నీకు కావాల్సిన జ్ఞానం ఏ జ్ఞానం తెలుసా? అదే చెప్తున్నాడు 17వ వచనం, అయితే
ఏమంటే పైనుండి ఒకటి ఉంది. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా అది చాలా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైన అర్థం ఏంటి? పక్షపాతం అంటే మీరు చెప్పండి. ఒకళ్ళని ఒకలా చూసి ఒకలా చూసే వాళ్ళు ఏమున్నట్టు? కేజీలకి పక్షపాతం ఉన్నట్టే. పక్షపాతమైనను వేషధారణ అంటే మనకు బాగా తెలుసు. 100 లెక్క అంటారు, లోన ఇది ఎప్పుడు పోయిద్దో. అన్నం అంటే అర్థం ఏంటి? లోన ఒకటి బయట ఒకటి. వేషధారణైనను లేనిదై ఉన్నది. ఏమండి, ఇది ఏ జ్ఞానం అంట? పైనుండి వచ్చే జ్ఞానము నీకు ఉంటే నీవు జ్ఞానవంతురాలని పేరు సంపాదించుకుంటావు. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది తెలుసు? తన ఇంటిని తాను జాగ్రత్తగా కొట్టుకుంటుంది. మన ఇల్లు ఎందుకు దిగజారిపోతుంది? మన కుటుంబం ఎందుకు పడిపోతుంది? మన కుటుంబం ఎందుకు పాడైపోతుందని అలా ఎప్పుడైనా ఆలోచన చేసావా? అలా ఆలోచన చేసావంటే నీలో జ్ఞానము లేకపోవటమే. తన ఇల్లును ఎలా కట్టుకోవాలో జ్ఞానముద్రలు చక్కగా ఆలోచన చేసిద్ది. తనకు భర్త పట్ల కానివ్వండి, పిల్లల పట్ల కానివ్వండి, కోడల పట్ల కానివ్వండి, కూతురు పట్ల కానివ్వండి, ఎలా ఉండాలో ఏం చేసిద్ది జ్ఞానవంతురాలు? అలా ఉంటుంది. కానీ 3 రాళ్ళు చేసిద్ది. వీళ్ళకి ఆళ్ళకి పెట్టింది లింకు, వీళ్ళకి పెట్టింది లింకు. ఈ మాట ఆడ చెప్పింది, ఆ మాట ఇందు మూలంగా 50 మంది తెలియజేయడానికి 10 మంది చెప్పింది. కుటుంబాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. చివరికి తన చేతులతోనే చేసింది, తన ఇంటిని ఓడబెట్టుకుంటుంది. అందరూ విరోధంగా అయ్యారంటే ఈనాడు ఎందుకు కారణం ఎవరు చెప్పరా? నువ్వే. నీ మాటను బట్టి నువ్వు 3 రాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఎలా మాట్లాడాలో తెలియదు ఎవరికి 3 రాళ్ళకి ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఇప్పటికీ తెలియదు. అర్థమైందా? అది జ్ఞానం గల స్త్రీ చేసిద్ది. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానంతో మాట్లాడద్ది. కానీ 3 రాళ్ళు చేసిద్ది. ఉదాహరణ చెప్తారు. ఎవరైనా ఇంటికి అప్రోలు వచ్చారు అంటే రాలేదు వత్తాలని అని అన్నం వచ్చారు అనుకోండి, అప్పుడు భార్య ఏం చేయాలి? అయ్యా మా ఆయన లేడా అని చెప్తుంది. ఓకే, మొత్తానికి భర్త డ్యూటీ తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చిగానే మొట్టమొదటిగా ఏమి వేయాలి? మంచినీళ్ళు ఏంటి అంటే ఒకప్పుడు కాలు కడుక్కోవడానికి ఇంటికి వచ్చిగానే ఏమి ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు ట్యాపులు ఎక్కువైపోయినాయి. వాడు తిప్పుకొని వాళ్ళ కాలు కొడుకుని వచ్చేస్తారు, అది వేరే విషయం. ఇంటికి వచ్చిగానే మనల్ని మొదలెత్తారు. ఆయన ఇచ్చాడు, ఇటు ఎట్టన్నాడు. ఆ బయట బీపీ లోన బీపీ ఏమి? దీనికి ఉన్న బీపీ పెరిగిపోయి ఈపు విమానం మోత మోగిద్ది. ఆమె ఊరుకుంటుందా? వంటగదిలోకి వెళ్ళి డేషన్ ఇసిరేసిద్ది. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఆ పని చేసేది ఎవరు? జ్ఞానవంతులు 3 రాళ్ళ అంటే మీ భాష చెప్తున్నాను, మీకు అర్థమైన భాషలో. అదే జ్ఞానవంతురాలు చేసిద్ది. వచ్చి నీళ్ళు ఇచ్చి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసి అన్నం పెట్టి చక్కగా మొదలైనప్పుడు ఏమంటే ఒక మాట చెప్పమ్మా అంటాడప్పుడు. నువ్వు వచ్చిగానే చెప్తే ఎందుకు బాధ? ఆ చెప్పులు కూడా కొంతమంది చెప్పులు కూడా వదలరు. ఆయన వచ్చాడు, ఇది సంబంధంగా అది సంబంధంగా నీకు మైండ్ లేదా? ఏదో బాధల్లో వస్తాడు. జ్ఞానవంతురాలు చెప్పండి మీరే. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఏమండి పండుకునేటప్పుడు అయ్యా ఎట్ట అంటే సరే రేపు చూద్దాం అంటారు సైలెంట్గా. ఇవన్నీ చేయదు. ఆవేశం ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. మీకు వచ్చి గాలి చేసిద్ది. ముందు కక్కేయాలి. ఆ కక్కటం ఎందుకు? ఈపు విమానం మోకడం దేనికి? ఎందుకు? అందుకే జ్ఞానవంతురాలు ఏం చేసిందో చెప్పండి?
తన ఇల్లును ఎలా కట్టుకోవాలో జాగ్రత్తగా ఆలోచించి. కానీ 3 అలా చేసిద్ది గొడవ పెట్టుకుని ఇద్దరు తనుకొని తన కేసులు పెట్టుకుని విడాకులు తీసి ఇన్ని అంత అవసరం అంటారా? చెప్పండి, అవసరం అంటారా? అదే జ్ఞానం కలిగి నడుచుకోండి ఓ స్త్రీలారా అని సొలొమోను చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అనుభవం ఏమండి, చాలా అనుభవం ఉంది కదా. అంతమందిని అంత ఆలోచనలో ఆయన అంత చేశాడంటే ఎంతో జ్ఞానముతో రాస్తున్నాడు ఆయన. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేసిందండి, జాగ్రత్తగా కట్టుకుంటుంది. కానీ 3 రాళ్ళు ఏం చేసిద్ది, పక్కన చేతులు కాదు, తన చేతులతోనే తన ఇంటిని ఏం చేసిందండి, పాడు చేసుకుంటుంది. మనకు అందరు తెలుసు, హానోకు ఉన్నాడు. హానోకు ఏం చేశాడు, ఎవరితో నడిచాడు? ఏం భార్య లేదా? చెప్పండి, లేదా? ఆమె పేరు చెప్పలేదు కానీ చాలా జ్ఞానం కలిగిందండి భార్య. దేవునితో నడుస్తుంటే, దేవునితో సహవాసం చేస్తుంటే ఏనాడైనా ఆ భార్య ఒక్క మాట కూడా అనలే. అందుకు దేవుడు రాయలా. అదే అన్నట్టుగా రాసేవాడు, హానోకు భార్య ఇలా ఉంది అని రాసేవాడు. రాయలేదంటే అర్థం ఏంటి తెలుసా? ఆమె చాలా జ్ఞానంతో కలిగి ఉంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాట నిజంగా ఎంతో జ్ఞానముతో తన కుటుంబాన్ని కట్టుకుందండి. ఎవరు? హానోకు యొక్క భార్య. ఆమె జ్ఞానముతో తన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా కట్టుకుని పిల్లల్ని చక్కగా పెంచిందండి. భర్త దేవునితో నడుస్తున్నాడని ఎప్పుడు పళ్ళు మాట కూడా అనలేదు ఆమె. మరొక స్త్రీ ఉంది, ఏమండి, అది చూడండి బైబిల్ గ్రంథం నుంచి 1 పేతురు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు అమ్మా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి చాలా విలువ గలది. అటువలే పూర్వము ఇప్పుడు కాదు, పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేసుకుంటండి, అలంకరించుకునేది. ఆ ప్రకారమే ఒక అమ్మ ఇక్కడ కనపడుతుంది. ఆమె పేరేం పేరు? శారా. ఏమండి, ఏం పేరు అంటండి అమ్మా? శారా అంటున్నారు కొంతమంది. మొత్తానికి శారా అనండి. అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి ఏమి చేస్తారు మీరు? పిల్లలు. ఇప్పుడు మీరు చెప్పాలి, మనమ్మ శారమ్మ పిల్లమ్మ కాదంటారా? శారమ్మ ఏం చేసింది? అబ్రహాముకి లోబడి ఉంది. లోబట్టం అంటే చెప్పండి, లోబట్టం అంటే అర్థం ఏంటండి అమ్మా? అర్థం కావట్లా, చెప్పండి. చెప్పిన మాట వినటం. కానీ ఇప్పుడు వింటున్నావా? నువ్వేంది పో చెప్పేది? అందుకే ఏం చెప్పట్లా, ఆమె చెప్పట్లా. ఏమంటే కుటుంబంలో చూడండి, భర్తకున్న సమస్యలు భార్యకి చెప్పలేకపోతున్నాడు. అర్థం ఏంటి? ఈమె సమస్యలు ఆయన చెప్పదు, ఆమె చెప్పదు. నేనేం చెప్తానా? నేను చెప్తానా? చెప్పను.
కానీ అబ్రహాము శారమ్మ జీవితం ఒకళ్ళు లోబడి ఎప్పుడు శారమ్మని అబ్రహాముని ఏమని పిలిచిందండి? యజమానుడా. మనం పిలుస్తావా? కనీసం ఏమండి అని పిలవం. మరి అబ్బాయి ఇట్రా అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేరా? లేదంటే పేరు పెట్టి పిలుస్తారు, పొలయ్యా ఇట్రా అంటారు. కానీ శారమ్మ అబ్రహాముని ఏమని పిలిచింది? యజమానుడా, నీవేం చెప్పినా నేను వింటా. మనం అంటా ఆ మాట? చెప్పను, అంటావా? 1,00,000 రూపాయలు ఇచ్చా, 2 లక్షలు ఇచ్చా, ఏంటి అయ్యి? భర్త చెప్పే మాట మనం వినగలుగుతున్నావా? వినలేకపోతున్నా. మనకేమి లేదండి, జ్ఞానము లేదు. ఎంటే మన ఇంటిని ఎలా కట్టుకోవాలో మనకి బాగా తెలుసు. ఏమండి, కొందరికి భర్తలు ఉన్నారు, కొందరు భర్తకు లేరు, కొందరు రాబోతున్నారు. రాబోతున్నంటే ఎవరు? ఈ ఫ్రెండ్ బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్. కొందరికి ఉన్నారు, కొందరికి దేవుని చిత్తం లేరు. ఉన్నా లేకపోయినా లోబడే మనసత్వం నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఒకడు చెప్పిన మాట మీరు విని ఎదురు మాట్లాడుకోవడం ఉండండి. ఆయన తిట్టి ఏమండి ఎదురు మాట్లాడలేదు అనుకోండి, సైలెంట్గా వెళ్ళిపోతాడు. కానీ మనం అట్లుంటామా? ఒక్క మాట అంటే ఆ పేట ఏకం చేస్తాం. ఆయన చేస్తాడు, ఆమె తక్కువ తినిందా, నేను తక్కువ తిన్నానా, ఈయన ఏకం చేసుకుంటాడు. ఏకం ఏమైంది? గొడవలు. అది ఎన్ని అన్నా మీరు లోపడే మనసుతో మీరు ఉందనుకోండి, నిన్ను చూసి అతను మనసు మార్చుకుంటాడు. అయ్యో ఎన్ని తిట్టినా ఆమె నన్ను ఏం అనలేకపోయిందంటే నేను తిట్టకూడదామని అనే మనస్తత్వము అతను కలిగిద్ది. అది జ్ఞానవంతురాలు చేసే పని. అందుకే శారమ్మ గారి జీవితం చూడండి, ఎప్పుడు కూడా తన భర్తమైన ఒక మాట కూడా ఎదురు సమాధానం చెప్పలేదండి. చెప్తే దేవుడు రాసి ఉన్నాడు కదా మాట. ఏమని రాశాడండి? ఏమన్నాడా? 6వ వచనంలో, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. లోబడటం అంటే ఒక్క మాట చెప్పిన ఎదురు సమాధానం చెప్పలేదు. నాకు పిల్లలు లేరు, నువ్వు హాగరుతో పో అంటే పనికి మాలని అన్నాడు అబ్రహాం? అన్నాడా? భార్య చెప్పిన మాట విన్నాడండి. అమ్మో నా భార్యని ఏమనకూడదు, ఎందుకంటే భార్య నాకు లోబడుతుంది. ఏమంటే భార్య లోబడుతున్న అబ్రహామును ఏముంది, నాకు పిల్లలు ఇంక పుట్టరు, నా దాసేంట్లో హాగరు ఉంది, ఆమె ద్వారా నువ్వు సంతానము కను అన్నప్పుడు అబ్రహాము ఒక మాట అన్నాడా? అనలేదు. ఎందుకంటే నా భార్య చెప్పింది, ఆమె మాట నేను వినాను, ఎందుకంటే నేను చెప్పే మాట ఆమె వింటుంది. మన పరిస్థితి, మనం చెప్పిన మాట వాళ్ళు వినరు. వాళ్ళంటే ఎముకలు. ఏమంటే ఎముక అంటే ఆ ఎముక కాదు, ఆ దగ్గర ఎముక కాదు. ఎముక అంటే ఎవరు? భార్యలే. మేం చెప్పే మాట వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పే మాట అంటే మనం అంటే నేను కాదండి, పురుషులు మళ్ళీ నన్ను అనుకున్నారు. మళ్ళీ ఇంటికి భార్య చెప్పే మాట భర్త చెప్పే మాట భార్య వింటల్లా. అందుకే కాపురాలు విచ్ఛిన్నం పోతున్నాయంటే, విడిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లుని చేసి జాగ్రత్తగా కట్టుకుంటుంది. శారమ్మ కట్టుకుంది, జ్ఞానవంతురాలు. హాగరు హానోకు భార్య ఏం చేసింది? జాగ్రత్తగా కట్టుకుందండి. మరొక స్త్రీ ఉంది, చూడండి, అదే అధ్యాయం ఉంటాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 20వ అధ్యాయము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము
2వ వచనం. అతని పేరు ఏం పేరు ఏంటండి? 2వ వచనం అమ్మా, 25:2. ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు ఎలాంటి వాడంటే అండి, బహు భాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెబొచ్చును కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు ఏంటండి? అబిగేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉండని. ఈమెలో గుణాలు అంటే సుబుద్ధి గల అటువంటి అందమైనటువంటి రూపం గల వ్యక్తి. ఆమె పేరేం పేరు? అబిగేలు. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మూటువాడును దుర్మార్గుడే ఉండును. అతడు కాలేబు సంతతి వాడు. వీళ్ళిద్దరు భార్య భర్తలు. భార్య పేరేమో అబిగేలు, భర్త పేరేమో నాబాలు. కానీ ఇద్దరు లక్షణాలు చెప్తున్నాడు. ఒక ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే సుబుద్ధి గలదే. రూపం అంటే చూడటానికి అందంగా ఉంది. అందంగా ఉన్న బుద్ధి కూడా, సుబుద్ధి అంటే మంచి బుద్ధి. కానీ మళ్ళీ ఒకటి ఉండదు. చూడటానికి అందంగా ఉంటారు కానీ బుద్ధి మాత్రం అబ్బెబ్బెబ్బెబ్బే. కొంత చూడటానికి సింపుల్ చుట్టూ వేసుకున్న మనసు మాత్రం మంచిది అక్క అంటాం. మళ్ళీ అర్థమైందా? కానీ ఈమెలో ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? సుబుద్ధి గల లక్షణాలు కలిగినటువంటి స్త్రీ, రూపము గల స్త్రీ. కానీ తన భర్తలో ఉన్న గుణం ఏంటంట? అతడు మోటువాడు, అంటే మూర్ఖుడు. అసలు ఎవడు చెప్పినా ఎండో. అంటే అప్పుడు మనం కూడా మోటుడా అంటాం. ఏనవా? ఎందుకంటే ఆ మాట వాడు ఏం చెప్పినేమో నాకే పని అని రివర్స్ మాట్లాడతాడు. అంటే మన అర్థం ఏంటి? వాడు మోటుడా, ఆ బుద్ధి మార్చుకోరా నాయనా అనే పదే మనం అంటుంటాం. కానీ లాభాలలో ఉన్నటువంటి గుణం అంటే తెలుసా? మోటువాడును ఏమంటే దుర్మార్గుడై ఉండెను నాబాలు. మొత్తానికి దావీదు గారు సౌలు చేత తరిమినప్పుడు అరణ్య మార్గములో నాబాలు యొక్క గొర్రెలను ఏమంటే మేకలను అంతటా కాపరులు, ఆయన కాపరులు ఈయన కాపరులు ఉన్నారు. మొత్తానికి ఆ గొర్రెలను మరి దావీదు గారి యొక్క కాపరులు ఎన్నోసార్లు ఆ మంద చుట్టూ కూడా కాపలా కాశారు. మొత్తానికి అయ్యక అరణ్య మార్గంలో ఉన్నటువంటి దావీదుకు ఏమండి ఉన్న వస్తువులన్నీ, ఆహారం సంబంధించిన అన్నీ అయిపోయినాయి. దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయము చేయి అని వ్యక్తిని పంపిస్తాడు దావీదు. వాళ్ళు వచ్చి ఈ యొక్క నాబాలుని అడుగుతారు, ఏమని? అయ్యా మాకు ఏమైనా సహాయం చెయ్యి. ఎవరికి అంటే ఇదిగో యెషయా కుమారుడైనటువంటి దావీదు. అప్పుడు అతడు ఏమంటున్నాడు? 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. దావీదు ఎవడు? ఏమండి? యెషయా కుమారుడు ఎవడు అని అంటున్నాడు నాబాలు. వెంటనే సమాచారము దావీదుకి తెలిసింది. దావీదు చెప్పారు, మేము పంపించాను కదా, ఏమైనా తెచ్చారా అంటే, అయ్యా మేమేమి తీసుకురాదా, కానీ నిన్నే ఏం చేశాడు ఆయన? తిట్టాడు. దావీదు ఎవడు? దావీదు కుమారుడు ఎవడు అని
పదే పదే మనల్ని అవమానపరిచారన్న మాట ఎప్పుడైతే దావీదు హృదయంలో పడిందో వెంటనే దావీదు ఏం చేశాడు, మీరందరూ మీ కత్తులను ధరించి, వారు కత్తులు ధరించుకున్నది, దావీదు కూడా కత్తి ధరించెను. దావీదు వెనక దాదాపుగా ఎంతమంది అండి, 400 మంది బయలుదేరగా 200 మంది మాత్రం సామాన్ల దగ్గర కాపలా ఉన్నారు. దావీదు అంటున్నాడు, మనము అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు యొక్క గొర్రెలన్నింటినీ చేసాం, మనం కాపర్లు కాచారు. ఏ పులి రాకుండా, ఏ జంతువు రాకుండా వాటన్నిటినీ ఎంతగా జాగ్రత్తగా కాపాడిన విశ్వాసం అనేది ఆ నాబాల్లో లేదండి. వెంటనే దావీదు గారి కోపం వచ్చింది. మనం ఇంత చేసినా, ఇంత ఉపకారం చేసినా మనకి అపకారం చేసేవాడిని ఎందుకు బ్రతకనిచ్చేదని వెంటనే కత్తులు తీసుకొని 400 మంది ఏం చేశారు, వాళ్ళు బయలుదేరారు. కానీ జ్ఞానం గురించి చెప్తున్నది. ఈ అబిగేలు ఏం చేసింది, జ్ఞానముతో ఆలోచన చేసింది. భర్తను చంపుదామన్నప్పుడు దావీదు గారు బయలుదేరే సమయంలో భార్య ఏమంటది, వారి భర్త లేరా ఆయన సంబరకొత్తను ఎదురుపో అంటది. కానీ ఈ జ్ఞానమంతుడు ఏం చేసింది తెలుసా, ఎవరు చెప్పలా. తన పని వారిని తీసుకెళ్ళి కావలసినటువంటి ఆహారాన్ని, అన్నపానములను ఏదైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని చేసి సిద్ధం చేసి ముందుగా పంపించింది. కానీ దావీదు గారు ఆహారాలకు ఎంతగా ఆకలితో ఆ నాబాలును చంపుదాము, నాబాలు వంశాన్ని చంపుదామని ఆలోచన చేసి అందరూ 400 మంది కత్తులు తీసుకొని బయలుదేరే సమయంలో ఎదురుగా ఏమున్నాయంటండి, భోజనం. ఏమండి, ఆకలి అయ్యేవాడికి ఎదురు పెట్టండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు, ఇంట్లో ఏవి లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. కరెక్ట్ జ్ఞానం గల ఏం చేస్తావు, ఆయన డబ్బులు ఏం చేస్తాము, చెప్పమా అంత రెడీ చేస్తాం. ఎందుకంటే మనవాడు ఇంటికి వస్తే అల్లొకలని చేస్తాడు, తినటానికి వేయలేకపోతే ఎంత బాధ వాళ్ళకి తెలుసు, కానీ తెచ్చేవాడికి తెలియదు. ఎంత బాధపడితే ఎత్తున్నారో మనకి మీకు అర్థం కావట్లా. మొత్తానికి జ్ఞానముతో పిల్లవాడికి ఏం కావాలో ముందుగానే ఆలోచన చేస్తాను. అదే జ్ఞానం ఎవరిలో ఉంది తెలుసా, అబిగేలులో ఉంది. ఆహారము లేక, అన్నపానము లేక తమ వారు ఎంతగానో కష్టపడుతున్నారని తెలిసి ముందుగానే ఏం చేసింది, అన్నిటిని భోజనం చేసి పంపించింది. కానీ దావీదు గారు ఎవరిని చంపాలని, నాబాలు యొక్క వంశాన్ని ఒకటి కాదండి మొత్తం నాశనం చేయాలని ఎంతమంది, ఒకరు కాదు 400 మంది కత్తులు తీసుకుని వస్తుంటే ఈ జ్ఞానవంతురాలు ఏం చేసింది చెప్పమంటారా, అబిగేలు దావీదులను కనుగొని ఏమంటే గార్ధవు మీద త్వరగా దిగి దావీదుని యొద్ద సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లెనెను, నా ఏలినవాడా ఈ దోషము నాదని వించుము, నీ దాసురాలైనటువంటి నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసులనైన నేను చెప్పే మాటలను నీవు ఆలోకించు, నేను చెప్పే మాట నువ్వు ఆలోకించు అని ఏం చేసిందామా, కాళ్ళు పట్టుకుంది. అంటే కాళ్ళు పట్టుకోవటం అంటే తగ్గించుకుంది. ఆమె ఆస్తిపరురాలు, ఏమన్నా అడుక్కున్నావా కదా, ఏమంటే ఆస్తి పరురాలైనటువంటి అబిగేలు ఏం చేసింది, దావీదు యొక్క పాదాలు మొక్కింది. ఆ మొక్కటం అంటే అటం రోడ్డు పోయేలు కాలు మొక్కారు. మొక్కటం అర్థం ఏంటి, తన్ను తాను తగ్గించుకున్నది.
అక్కడికి వెళ్ళి దావీదు, ఏయ్ ఏందంట మా ఆయన ఎట్టన్నావు అన్నా, మనమైతే అంటాం. ఎందుకంటే మనకు జ్ఞానం లేదు. ఎవరిని చంపేవాడి దగ్గర ఎదురు వస్తుంటే వాడిని ఏమంటావు, రారా చూసుకుందాం అంటే ఊరుకుంటాడా? నీకు చూపెడతాడు. అదే అనకుండా ఆయనకు నమస్కారం చేయండి, వెంటనే ఏమైంది, కోపం కాస్త తగ్గింది. భర్తల కోపం ఉన్న భార్యలు జాగ్రత్త నడుచుకోండి. మనం ఆడే పప్పులు కాలేస్తున్నాం. కోపం ఉన్నప్పుడే పుండి మీద కారంజల్ని చల్లుతారు. అంటే అర్థం ఏంటి? కోపంగా ఉన్నప్పుడే పుండి మీద కారం చల్లితే హాయిగా ఉంటుందా? అబ్బా ఏసీలు పెట్టి ఉంటుందా? పుండి మీద కారం చల్లితే ఎట్లుంటుందండి? హాయిగా ఉంటుందా? కోపం ఎక్కువైంది. కనుక భార్యలారని చెప్పి మాట ఏంటంటే, భర్తలు ఎలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా నడుచుకో. అదే జ్ఞానం. జ్ఞానవంతురాలు చేసి తన ఇల్లును కట్టుకోండి. కానీ మూడురాలు చేసిద్ది, ఆ అమ్మగారి చేతుంది పీక్కుంటుంది. అందుకే కాపురాలు నాశనం అయిపోతున్నామంటే కారకులు ఎవరో? మూర్ఖులే. ఏబు భార్య ఉంది ఏమండి, ఆమె భక్తి ఉంది లేదా? ఉంది. ఏమంటే దేవుణ్ణి ఆరాధించి పల్లెల్లి చేస్తూ తిమ్మ హిమ్మ అని పాట పాడేటది. అప్పుడు ఏబు గారితో పాటు కష్టాలు వచ్చినాయి, ఇబ్బంది వచ్చినాయి, కొడుకులు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది. వెంటనే ఏముంది, అయ్యగారు దేవుడు దూషించి చచ్చిపో అని అందా అన్నదా? ఏం భార్య. అప్పుడు ఏమన్నాడు ఏబు గారు? ఆ లక్ష్యం ఆమె ఉంది. కానీ ఆమెది ఎట్లా? ఆమె తిడితే మళ్ళీ ఈయన ఫెయిల్, మళ్ళీ డ్యామేజ్ అయిపోతాడు. అందుకనే ఒరే అమ్మ ఏవో భార్య మూర్ఖురాలు అన్నాడా? అల్లా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు అట్లా తప్పించుకోవాలి. అది జ్ఞానవంతుడు లక్షణం. తన ఇల్లును తన ఎలా కట్టుకోవాలో జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హానోకు భార్య కూడా జ్ఞానవంతురాలే, శారా కూడా జ్ఞానవంతురాలే. అబియేల ఈమె కూడా ఏం చేసింది? జ్ఞానంతో చేసిందండి. ఏమండి, తన ఇంటి మీద కీడు రాకుండా తప్పించలేదా? తప్పించుకుంది. ఒకవేళ ఆమె కానీ జ్ఞానం కలిగి రాకపోతే ఆమె వంశం ఏమైపోయింది? పిల్ల అదెల్ల మనవడు మనం మొత్తం నాశనం పడిపోయారు. కానీ తన వంశాన్ని కాపాడుకున్నటువంటి మనసు ఈ యొక్క అబిగేలులో మనం చూస్తున్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డరా, మన జీవితంలో జ్ఞానముతో మనం నడుచుకోవాలి. లోకారాసిన సువార్త చూడండి. లోకారాసిన సువార్త ఇందా చెప్పాను, శారమ్మ ఏం చేసిందంట భర్తకి? మూడో వ్యక్తి ఎవరు? శారమ్మ. ఈ శారమ్మ ఏం చేసింది? భర్తకి లోపడింది. కానీ ఒక పని చేసింది, చెప్పంటారా? తన కుమారుడైనటువంటి ఎవరు? ఇస్సాకు ప్రతి సాయంత్రం ఎక్కడికి వెళ్ళేవాడు? ఇందిరాగాంధీ పార్క్యా? ఇందిరాగాంధీ పార్క్ కాదు, గాంధీ పార్క్ కాదు. ఎక్కడికి వెళ్ళేవాడు? ప్రతిరోజు సాయంత్రకాలం ఎక్కడికి వెళ్ళేవాడండి? ఆదికాండము 24:63 ఉంటా. ఆదికాండం 24:63 సాయంత్రకాలమున్న ఇస్సాకు పొలములోకి వెళ్ళి ఏం చేశాడండి? ధ్యానించేవాడు ఎక్కడికి వెళ్ళి? పొలానికి వెళ్ళేవాడు. అలా పొలానికి వెళ్ళి ధ్యానించటం చెప్పింది ఎవరంటారు? పెళ్ళేం కాల. ఐదు పెళ్ళి ఇసాకి అవలా. పొలానికి వెళ్ళి ధ్యానించే ముందు చెప్పింది ఎవరు? పక్కింటామా? మరి చెప్పండి. తల్లి. ఇప్పుడు మన పిల్లలకి ఎవరే అక్కడ పోరా అంటాం.
పొద్దాకేంద్ర ఫోన్ చూస్తూ ఉంటావు, కానీ పక్కన చెప్పాను ఎట చూస్తాడు, నువ్వెంత నీ కెపాసిటీ అంటాడు. తల్లే చెప్పేదండి, ఇస్సాకు ప్రతిరోజు సాయంత్రకాలం వెళ్ళి పొలంలో నువ్వేం చేయమంది, ధ్యానించు 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 అని చెప్పింది ఎవరో తెలుసా? తల్లే. కానీ మన తల్లు ఏం చేస్తారు, అరే సండేస్కి వెళ్ళి త్వరగా వచ్చేసేరా. మనము కూడా సంఘానికి నడిపించాలి పిల్లలని. దేనికి అమ్మా, దేనికి చెప్పండి? సండే స్కూల్ దేనికి వస్తున్నారు? వారు ఎలా నడుచుకోవాలో చిన్నతనంలో మనం నేర్పించాలి. చిన్నతనములో నేర్పించకపోతే పెద్దవాడిన తర్వాత మన మాట అస్సలు పడించుకోడు. నువ్వెంత, నీ బతుకంత అంటాడు లాస్ట్కి. అదే చిన్న వయసులో మనం నేర్పించే విధానములో మన పిల్లలకి వారు నేర్పించామనుకోండి, వాడు పెద్దవాడిన తర్వాత వాటి నుంచి అదే నేర్పించింది శారమ్మ. చిన్నతనం నుంచి అక్కడికి వెళ్ళి నేర్చుకోరా. ఎందుకంటే ఇక్కడ అందరూ ఇక్కడ అందరు ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంతానం, పశు కాపలు, ఆ కాపలు, ఈ కాపలు. ఇక్కడ నీకు పనివారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ధ్యానించడం కష్టం. కానీ నువ్వు ధ్యానించాలంటే ఎక్కడికి పోవాలి? అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అక్కడ ధ్యానిస్తే కానీ దేవుడిని గొప్ప కార్యాలు చేస్తాడు, తెలియపరుస్తాడు. అప్పుడే అమ్మగారు ఈ ఆ పొలంలో శాంతిపురం ఎవరు వస్తున్నారు దశ కింద ఉంటుంది అన్నమాట. రెప్కమ్మ బయలుదేరింది అమ్మగారు, అక్కడి నుంచి చూశాడు. ఆమె ఎముకను అక్కడ చూశాడండి ఇసాకు. పొలంలో నుంచి ఏం చేశాడు ఆయన? రెప్కాని చూశాడు. కనుక ఆ అనుభవం అనేది తల్లి నేర్పించింది. శారమ్మ జ్ఞానముతో తన ఇల్లు ఏం చేసిందండి? కట్టుకుంది. అబిగేలు కూడా ఏం చేసింది? జ్ఞానముతో తన ఇంటిని కట్టుకుంది, కాపాడుకుంది. కానీ భర్త చచ్చిపోయాడు. చచ్చిపోవడం మంచిది. ఎందుకంటే వాడు మొరటోడు, మూర్ఖుడు, దుర్మార్గుడై ఉన్నాడు. అందుకే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము జ్ఞానముతో మన ఇల్లు ఏం చేయాలండి? కట్టుకో. రాహాబు ఉంది, రాహాబు ఆమె అనురాలు వేశ్య. మొత్తానికి వేగుల వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. వేగుల వారిని దాచిపెట్టిన తర్వాత నిజ దేవుడిని ఆమె తెలుసు ఆమెకి. మీ దేవుడు ఎంత గొప్ప కార్యక్రమాలు చేశాడో మాకు విన్నాను. ఆ విన్నప్పుడు నా గుండె ఏమైందంటే కరిగిపోయింది. ఆమె దేవుడి గురించి జాగ్రత్తగా తెలుసుకుని విశ్వాసముతో వారిని చేసింది, దాచిపెట్టింది పైన. అమ్మాయి ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ ఎవరు రాలేదని పంపించేసింది. మొత్తానికి ఏమండి పంపించింది ఏగులు వారిని. కానీ వెళ్ళేటప్పుడు ఏం చేసింది తెలుసా? నన్ను మాత్రం మీరు మర్చిపోవద్దండి, నన్ను మాత్రం మీరు మర్చిపోవద్దు. నేను ఒక్కనే, నా కుటుంబం నాశనమైన బాధ లేదు అందా? నా కుటుంబం కూడా ఏం చేయండి? రక్షించబడాలి. ఇప్పుడు రాహాబు జ్ఞానముతో ఏం చేసి తన ఇంటిని కట్టుకుంది కాబట్టే ఆమె అన్ని రాలైన యేసుక్రీస్తు యొక్క వంశావళ పట్టికలో తన పేరు ఉందా లేదా చెప్పాలి. చదివామా? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఆమె పేరు కనపడుతుంది వంశావళి లిస్టులో. ఆమె ఇజ్రాయెల్ జాత, ఒక అన్యురాలు. తన రుక్తైన మంచి రుక్త కాదు, కానీ జ్ఞానముతో విశ్వాసముతో తన ఇంటిని ఏం చేసింది? జాగ్రత్తగా కట్టుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనం కూడా ఆలోచించేద్దాం. మన ఇంటిని మనం ఎలా కట్టుకోవాలో జాగ్రత్తగా మీరు ఆలోచించేయాలి. ఆలోచన కావాలంటే భూ సంబంధమైన జ్ఞానం ఉంటే పనికి రాదు. ఎంత చదివినా ఉపయోగం ఉండదు. కానీ మనకి ఏ జ్ఞానం కావాలి? ఏ జ్ఞానం? ఇందులో చదివా యాకోబు రాసిన పత్రిక, పైనుండి వచ్చే జ్ఞానం మీకు ఉంటే అది మీకు మంచిది. దాంట్లో ఏమంటే దాంట్లో ఏముంటుందంటే మొట్టమొదటి పవిత్రమైనది, సులువుగా
లోబడినది, దాంట్లో పక్షపాతమైన వేషధారణను లేదు. కనుక ఆ జ్ఞానం నాకు కావాలి, ఆ జ్ఞానంతో నేను నా ఇల్లును కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలని నీవు ఆలోచన చేస్తే అది నీకు మంచిది. కానీ మూఢురాలుగా ఉంటే నీ ఇల్లు ఏమైందండి చెప్పండి? తన చేతులతో తాను ఓడటం. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, మనకంతా తెలుసు. లోతు భార్య ఉంది. దేవుడు ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేసేటప్పుడు ఏం చేశాడు? అందరినీ, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని మీరు బయటికి రండి. వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయకూడదు? వెనక్కి తిరిగి చూడద్దు. కానీ యోబు భార్య ఏం చేసింది? లోతు భార్య ఏం చేసింది చెప్పండి? లోతు భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది. వెంటనే ఏమైపోయింది? స్తంభం. వేరే ఊరికి వెళ్ళారు. ఆ ఊళ్ళో ఎవరున్నారు? తండ్రి, 2 కుమార్తెలు. కొడుకులు ఉన్నారా? లేదు. వీరికి ఆలోచన వచ్చింది, ఈ ప్రాంతంలో ఎవ్వరూ లేరు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పాపం చేద్దాం అనే ఆలోచన ఎవరికి వచ్చింది తెలుసా? లోతు పిల్లలకి. ఎలా వచ్చింది? అమ్మగారు లోతు భార్యలో ఉన్న లక్షణాలు సరైన లక్షణం నీకు తిరిగేది కాదు. సరిగ్గా పెంచలా కుటుంబం. అందుకే తన తండ్రి చేత ఏమైంది తెలుసా? చివరికి పాపం చేసి మోయాబీలు, అమ్మోనీలు సంతానం. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? లోతు భార్యను ఏం చేసేది? జ్ఞాపకత కూడి కాదు, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఆమెలో జ్ఞానం లేదు, కుటుంబాన్ని ఎలా పెంచాలో తెలియలేదు, నేర్పించలేదు. అందుకే లోతు భార్యను ఏం చేయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ కుటుంబం పాడైపోవడం గల కారణం ఏంటి తెలుసా? మూఢురాలామా. దేవుడు చెప్పాడు కదా, అమ్మ నువ్వు దయచేసి వెనక్కి చెప్పండి, వెనక్కి తిరిగితే ఏందంట? అదే మూఢురాల పని అంటే. అమ్మ తప్పు చేద్దామంటే చేస్తే ఏందంట? అంజేడు తప్పు అనేది మూడుకురాలు. అదే జ్ఞానం గల చేసింది. జ్ఞానం ఇప్పుడు నేను ఉన్నాను, అమ్మ ఇది తప్పు మీకు చెప్పానుకోండి, బయటికి రా ఫాస్ట్ కన్నా అంతు తెలుస్తా అని అన్నారనుకోండి, దాన్ని ఏమంటారు? అది జ్ఞానవంతరాలు చేసిద్ది. ఒకవేళ తప్పు ఉందేమో, దేవుడు నన్ను బయలుపరిచేయడేమో, సరి చేసుకుందాం. కానీ మనం అంటామట తగ్గేలేదంట, మళ్ళీ తగ్గం, ఆయనంత నేనంత. అదే మూర్ఖురాల మన పనిని దయచేసి చేయొద్దు. ఏం చేయాలి మరి? జ్ఞానముతో తన ఇంటిని కట్టుకోవాలి. కడతనే ఉండు. ఎప్పుడు దాకా చెప్పండి? ఎప్పుడు దాకా? పరదేశులము అప్పుడు దాకా, పాట పాడేదాకా. పాట పాడటం అంటే చచ్చిపోయేదాకా. అప్పుడు దాకా తన ఇంటిని జాగ్రత్తగా కట్టుకోవాలి. మరి కట్టుకుంటారో పీక్కుంటారో మన చేతిలో ఉంది. దేవుడు పీకుతూ ఊరుకుంటాడా? ఆడవే నీ జుట్టు పీకుతాడు. కనుక జాగ్రత్తగా కట్టుకోండి. కుటుంబాన్ని బిడ్డల విషయంలో కానివ్వండి, తల్లుల విషయంలో కానివ్వండి, కోడల విషయంలో కానివ్వండి, మనమల విషయంలో కానివ్వండి, జాగ్రత్తగా కట్టుకోవటం నేర్చుకోండి. అలా నేర్చుకోలేదనుకోండి, దేవుడికి నీ ఇచ్చిన పేరేంటి తెలుసా? మూఢురాలు అనే పేరు మనకు వద్దు. కనుక ప్రేమటువంటి దేవుని యొక్క బిడ్డరా, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా మన జాగ్రత్తగా మనం ఏం చేయాలండి? కట్టుకోవాలి. అలా కట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం జ్ఞానం అవసరం. ఆ రీతిగా ఉండాలి. మనం చేసుకుంటూ దేవుడి యొక్క మాట దేవుడు దీవించబడును గాక. ఆమె